రెస్టారెంట్ వర్సెస్ ఛాంబర్ వెంటనే రంగంలోకి దిగారు చిరు బాలయ్య. ఇంకే సమస్య ఈజీగానే సాల్వ్ అవుతుంది అనుకున్నారు అంతా. కానీ ఏ ట్విస్ట్లు లేకపోతే అది ఇండస్ట్రీ ఎందుకు అవుతుంది? ఇలా ఓ కొలిక్కి రాబోతుంది అనుకున్న టైంలో ఊహించని మలుపులతో ముదిరి పాకాన పడింది ఈ వ్యవహారం. దీంతో అసలు ఈ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు, సినిమాలు పరుగులు పెట్టేదెప్పుడు అంటూ తలలు పట్టుకుంటున్నాడట సగటు సినీ ప్రేక్షకుడు. దాసరి ఇండస్ట్రీకి సమస్య ఏదొచ్చినా నేనున్నా అంటూ చిటికలో సాల్వ్ చేసేవారు. సినీ పరిశ్రమలో ఆయన మాటకున్న విలువ అలాంటిదే. ఫెడరేషన్, ఛాంబర్ల మధ్య పంచాయతీతో ప్రస్తుతం ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. చిరు, బాలయ్యలు రంగంలోకి దిగినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇక తాజాగా మాకు 24,000 మంది కార్మికుల బలముంది, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అధ్యక్షుడు అనిల్ వల్లభనేని అంటే, ఫెడరేషన్ సమ్మె కారణంగా నిర్మాతలకు రోజుకు 1.5 కోటి నష్టం వాటిల్లుతోందంటూ లీగల్ నోటీసులు పంపి ఇష్యూని మరింత జటిలం చేశారు విశ్వప్రసాద్. దీంతో రిలీజ్ కి సిద్ధమవుతున్న చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా నుండి ప్రభాస్ ది రాజాసాబ్, రామ్ చరణ్ పెద్ది, బాలకృష్ణ అఖండ 2, నాని ప్యారడైజ్, రవితేజ మాస్ జాతరతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న మరో సినిమా తేజ సజ్జా మిరాయ్, మహేష్ బాబు రాజమౌళిల SSMB 29, ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ల డ్రాగన్ తో పాటు ఎన్నో సినిమాలు షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక వీటితో పాటు చిన్నా చితకా సినిమాలు దాదాపు 50కి పైగా ఉండడంతో అసలు ఈ సమ్మెకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఏది ఎలా ఉన్నా రోజు షూటింగ్ జరిగితే కానీ పొట్ట నిండని కార్మికుడికి ఈ సమ్మె పెద్ద గుదిబండగా మారకముందే మధ్య మార్గంగా ఒక రిజల్ట్ తెస్తే ఈ రెండు వర్గాలకి మంచిది. చూడాలి మరి, సై అంటే సై అంటూ జటిలం చేస్తారా, లేక కార్మికులను దృష్టిలో పెట్టుకుని సమస్యని త్వరగా సాల్వ్ చేస్తారా? For more videos like this, subscribe Big TV channel.